ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరియర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. బట్ ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ కాంపిటీషన్. గతంలో కేవలం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అని అనుకున్నప్పుడు సరికొత్తగా ఇంకొక పార్టీ వచ్చింది. ఆ తర్వాత ఇప్పటిదాకా అస్సలే ఎంటర్ అవ్వనటువంటి వెస్ట్ బెంగాల్లో మీరు ఎంటర్ అయ్యారు. సరికొత్తగా విజయ్ తన విశ్వరూపాన్ని చూపించారు తమిళనాడులో. ఇవన్నీ చూసిన తర్వాత కేరళలో కూడా ఎల్డీఎఫ్ వెళ్ళిపోయి యూడీఎఫ్ వచ్చింది. ఇవన్నీ అయిన తర్వాత మన దగ్గర కూడా అలాంటి చెప్తే బాగుండేది అని ఎదురు చూసిన వాళ్ళు చాలా ఆసక్తిగా ఆతృతతో ఎదురు చూసినటువంటి క్యాడరు, లీడర్లు వాళ్ళందరూ ఉన్నారు. దీనికి తోడు సరికొత్తగా ఇంకొక పార్టీ మన దగ్గర కూడా వచ్చింది, కవిత తీసుకొచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ. ఇప్పటి నుంచే కనుక వాళ్ళని మోటివేట్ చేస్తే ముందుకెళ్తారు అనేటువంటి ఒక భావన ఉండింది కదా, అది మిస్ అయింది కదా కార్యకర్తలకి? మిస్ కాలేదు, ఉత్సాహం బాగున్నది. నల్గొండ ఎక్కడైతే బీజేపీ వీక్ ఉందో అక్కడ యువకులు, ఆడ కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ పార్టీస్ నల్గొండలో హిస్టారికలీ అక్కడ కూడా ఎంతోమంది యూత్, చాలామంది యూత్ ఏదో పార్టీ అంటూ ఉండరు. ఓ 30%, 70% ఏ పార్టీకి కట్టుబడి ఉండరు. ఆ 70% యూత్ అట్రాక్ట్ అయిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇందుకే బీజేపీని బలంగా చేయాలని లేదు, దేశాన్ని బలంగా చేయాలన్నారు. మేము ఎక్స్పెక్ట్ చేసింది మీరు అన్నట్టు బీజేపీని బలంగా చేయాలి, అదని లేదు. అన్నందుకు ఎంతోమంది యూత్ అట్రాక్ట్ అయినరు. అండ్ మా చేవెళ్ళ, వికారాబాద్ ప్రాంతంలో కూడా అవును వాస్తవంగా మెజారిటీ వచ్చింది బీజేపీ కార్యకర్తలు, బీజేపీ సపోర్టర్స్ వచ్చింది. కానీ నాన్ బీజేపీ సపోర్టర్స్ కూడా 20% వచ్చిండ్రు, సాధారణ ప్రజలు కూడా. అండ్ మేము ఒక్క పైసా ఇచ్చి బస్సులు ఎక్కియలేదు, నాట్ 1 పైసా. కొంతమంది దూరం సిటీలో అయితే ఆ లంచ్, బటర్ మిల్క్ కూడా ఇంతజాం చేయలేదు. దూరం నుంచి చుట్టూళ్ళకి లంచ్ అరేంజ్ చేసినాము, ట్రాన్స్పోర్ట్ అయినా ఒక్కరికి 500 కాదు, 200 కాదు, 100 రూపీస్ కూడా ఇవ్వలేదు. సో ఇట్స్ ఎ గ్రేట్ సక్సెస్. పోయినాక అనిపించింది, అవును మీరు అన్నట్టు అక్కడ మీటింగ్లో మాట్లాడేది బీజేపీ కార్యకర్తలను ఇన్స్పైర్ చేస్తారు అనుకున్నాము, కాలేదు. కానీ మొత్తం దేశాన్ని ఇన్స్పైర్ చేసిండు. బట్ దేశాన్ని ఇన్స్పైర్ చేశారనుకున్నప్పుడు దాన్ని ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేకపోయారా, లేకుంటే అర్థం కాలేదా, తీసుకోవడంలోనే అనుమానాలు ఏమైనా కనిపిస్తున్నాయా? కాదండి, వాళ్ళు అంటారు, ఎస్పెషలీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మీరు అన్నదే ఏంటంటే ఏంది మోడీ సరెండర్ అయిందా, చేతులు వదిలేసిండ్రా, ఇవన్నీ అంటూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అంటున్నారు. ఒకేషన్ కావాలి. కనీసం మోడీ గారు మొత్తము భారతీయులకు అందేటట్టు అన్ని విషయాల గురించి చెప్పిండ్రు. పెట్రోల్ డీజిల్ తక్కువ వాడండి. అండ్ నాకు ప్రత్యేకంగా సంతోషం, ఎందుకంటే నేను నేను ఎప్పుడు సాధారణంగా 2 కార్లు, నా వెంబడి 2 పిఏలు, 2 గన్మెన్లు ఉంటారు. అప్పుడప్పుడు ఇంకెవరైనా కూర్చుండవచ్చు. అందుకే 2 కార్లలో పోతున్నా. యుద్ధం మొదలైనప్పటి సంది ఇప్పటి వరకు నేను చెప్పిన అందరు ఒకటే కార్లో పోవాలి. ఓకే, ఎవ్వరు కూడా, మీరు ఎవరినన్ను అడగండి, ఓన్లీ 1 కార్. ఒక పెద్ద కాన్వాయ్ లాగా వెళ్ళట్లేదు అసలు. నేను ఎప్పుడు పెద్ద కాన్వాయ్ వెళ్ళను, 2-3 కార్లలో వెళ్ళేటోని. ఇప్పుడు లాస్ట్ 2 months అండి, నాట్ 1 ఆన్ ద వెరీ ఫస్ట్ డే 28 February, 29th ఫస్ట్ నుంచి March 1st నుంచి ఇప్పటి వరకు నేను 2 కార్లు వెళ్ళలేదు. అండ్ నేను అదే రోజు మా దగ్గర వర్క్షాప్ ఉంటుంది, అదే రోజు నేను ఇమీడియట్లీ బయోమాస్ స్టవ్స్, ఎందుకంటే నాకు తెలుసు పెట్రోల్ డీజిల్కి ఇప్పుడు లోపం ఉండదు, కానీ ఎల్పిజికి ఉంటుంది. అదే రోజు బయోమాస్ గ్యాసిఫైర్ స్టవ్ నేను ఎప్పుడో 10 ఏళ్ల కింద చేసిన వర్క్ మళ్ళీ అదే రోజు షురూ చేసిన. అండ్ ఇమీడియట్లీ దాదాపు దాంట్లో కొంచెం రీసెర్చ్ ఉంటుంది కొన్ని, అండ్ ఇట్స్ కొత్త ఇన్వెన్షన్ ఏం కాదు, ఇవి ఉన్నాయి కదా, దాన్ని ఇంకొంచెం మంచి చేయాలి, ఇంట్లో లోపల వాడుకున్నట్టు చేయాలి. చిన్న కిచెన్స్ 5 మంది ఉన్న కుటుంబాలకు పనిచేయాలి. ప్లస్ హోటల్కు ఒక రోజు 1000 మంది తినిపోయేటోళ్ళ హోటళ్ళకు కూడా చేయాలి. అటువంటి 30-40 మోడల్స్ చేసినాము. చేస్తే అందులో 7 or 8 మోడల్స్ సక్సెస్ఫుల్ అయినాయి. అండ్ దానింట నాకు చాలా సంతోషమైంది మోడీ గారికి చెప్తే, నూనె తక్కువ వాడమని. అండ్ ఇంపోర్టెడ్ ఆయిల్, ఇప్పుడు 60% ఆయిల్ ఇంపోర్టెడ్. నేను నిన్న మోడీ గారు రాకముందే నేను ఈ మన కుస్మా నూనె పండియాలని నేను దారూన్ మండల్లో అగ్రికల్చర్ రీసెర్చ్ అయిన కుస్మాలు తీసుకొని అక్కడ ఇచ్చిన. దాని తర్వాత నేను ఒక కంపెనీ పెట్టిన, మిల్లెట్స్ అన్నం. ఇండియాలో హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ డీజిల్ వాడుతుంది అగ్రికల్చర్. ఉదాహరణకు వరి పండిస్తేందుకు
ట్రాక్టర్లు కావాలి కదా, వాటర్ ఎక్కువ కావాలి. వాటర్ ఎక్కువ కావాలి. అయితే ఎనర్జీ హైలీ ఎనర్జీ ఇంటెన్సివ్ మన దగ్గర. నేను అనుకునేది అమెరికా, ఎందుకంటే అంత మెకనైజ్డ్ ఉంటుంది, ఎవరు చేదతోటి ఎడ్లతోటి పని చేపించుకోరు, నాగళ్ళు ఎడ్ల నాగళ్ళు ఉన్నాయి, అన్ని మెకానికల్. సో అన్నిట్లో ఎక్కువ కన్సంప్షన్ అమెరికాలో అవుతుంది. కానీ అన్నిట్లో ఎక్కువ కన్సంప్షన్ డీజిల్ మన దగ్గర, అది వరికి అవుతుంది, అది తక్కువ చేయాలి. నేను దాని మీద కూడా నేను పార్లమెంట్లోనే మాట్లాడినట్టుంది. అయితే ఇవన్నీ వినిపిస్తుంది, నాకు నిజంగానే సంతోషమైంది. నిజంగానే మోడీ గారు దేశాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుండ్రు, బీజేపీని దృష్టిలో పెట్టుకొని మాట్లాడలేదు. గోల్డ్ ధర ఇప్పుడు మేము సంవత్సర కాలం పాటు కొనకుండా ఆపేస్తాము, నెక్స్ట్ 1 year తర్వాత గోల్డ్ ధర తగ్గుతుందా? ఇప్పుడు పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ కావచ్చు, ఇంకా ఇప్పటిదాకా పెంచలేదు, పెంచబోతున్నారు, అవన్నీ కూడా తగ్గిపోతాయా? గోల్డ్ ధరలు మనం కొనుగోలు బంద్ చేస్తే తప్పనిసరిగా తగ్గిపోతుంది. సో ఇది మనకు కూడా లాభము, దేశానికి లాభం. ఎందుకంటే నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన పేదోళ్ళు అంటే ఒక డెఫినేషన్ ఉండే. ఏం డెఫినేషన్ అంటే దినానికి 1500 క్యాలరీస్ కంటే తక్కువ తిండికి దొరికేటోళ్ళు పేదోళ్ళు. ఇప్పుడు మోటార్ సైకిల్ లేనోడు పేదోడు అయిపోయిండు. ఇప్పుడు 4 జీన్లు ఒక స్నీకర్ లేనోడు పేదోడు అయిపోయిండు. ఆ డెఫినేషన్ మారింది. బంగారం గురించి వస్తే మనము 2014లో నేను అనుకుంటా ఎంత బంగారం కొన్నామంటే మన దగ్గర ప్రైవేట్ హోల్డింగ్ ఆఫ్ బంగారం, ప్రైవేట్ ప్రభుత్వం దగ్గర హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. 2014లో 2 లక్షల కోట్ల కంటే తక్కువ అంటే ఇంపోర్ట్ చేసినాం. ఇప్పుడు ఎంతనంటే ఇప్పుడు 6.5 లక్షల కోట్ల బంగారము పోయిన ఏడాది ఇంపోర్ట్ చేసినాం. అంటే ఇది మన దేశానికి మిగులుతుంది ఫారిన్ ఎక్స్చేంజ్గా. దీంతో దేశానికి లాభం కాదా? అదే కాక ఇది మోడీ గారు చెప్పలేదు కానీ ఎకనామిక్ ప్రిన్సిపల్ ఏంటంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆర్ బయర్ కొనుడు బంద్ చేస్తే ధరలు తక్కువైతాయి. అయితే మీ మంచి కొరకు కూడా మీరు ఇప్పుడు ఏడాది డిమాండ్ అండ్ సప్లై ఓ ఏడాది గోల్డ్ కొనకండి. ఓన్లీ భారతీయులు, అమెరికా వాళ్ళు కన్నా కానీ మనమే అన్నింటిలో బిగ్గెస్ట్ బయర్. కొనుక్కుంటే బంగారం తక్కువ, ధరలు తక్కువ అయితే అప్పుడు కొనండి. అప్పటి వరకు యుద్ధం కూడా అయిపోతుంది, మన ఈ సమస్య కూడా పోతుంది. ఓకే. సో తను ఇచ్చే అడ్వైజ్ ఇప్పుడు అదే నూనె నా హెల్త్కు మంచిది కాదు, దేశానికి ఎకనామీ ఆర్థికంగా మంచిది కాదు. అదే కదా, దేశం కోసం కాదు దేహం కోసం కూడా అన్నారు. అండ్ ఇది అన్నారు ఏంటంటే మీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే మంచినే. దీనికి అన్నిటికీ అవును అందరికి సాధ్యం కాదు. ఇంకోటి ఎంప్లాయర్ కూడా వాళ్ళ పాలసీ ఎట్లుంటుందో. చాలా మంది ఎంప్లాయీస్ ఆఫీస్కి వచ్చే పని చేయమంటారు, కొంతమంది ఎంప్లాయీస్ ఇక్కడ ఎంప్లాయీస్ మీద. కానీ కొంతమందికి ఫ్రీడమ్ మనకి ఇస్తారు. అందరూ చేయాలని ఏం లేదు, అందరు చేయాలని లేదు. అయితే కొంతమందికి ఏం నూనె ఎందుకు తక్కువ వేసుకోమన్నారు, పెట్రోల్ ఎంత తక్కువ వాడమంటున్నారు, వాడుకోండి. మీ పేయి మీద లేకుంటే దేశం ఆర్థిక పరిస్థితి మీద మీకు ధ్యాస లేకుంటే మీరు చేసేది చేసుకోండి. ఆయన కంపల్సరీ పెడుతుందా? కంపల్సరీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నోసార్లు అన్నది మీరు డోంట్ ఈట్ రైస్, ఇంకా ఒక్కసారి తిండి బంద్ చేయమన్నది, స్కిప్ 1 మీల్. జవహర్లాల్ ఒక వారంలో 1 మీల్ మీరు తినకుండా ఉపాసంగా ఉండానని జవహర్లాల్ నెహ్రూ అన్నారు. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి మండే రోజు అసలు భోజనాలు చేయకండి, కీప్ ఈటింగ్ రైస్. ఇవన్నీ ఇప్పటి సంది మన్మోహన్ సింగ్ గారు చెట్ల మీద పెరుగుతాయా పైసలు. తర్వాత ఇదే కాక బలవంతం కూడా చేసిండ్రు, పిల్లలు కనొద్దు మీరు అని. ఆమె దుర్గామాత ఉండే కదా దేశానికి, ఈమె కూడా అన్నది బంగారం కొనొద్దని. ఈమె పిల్లలు కనొద్దు, ఈమె కొడుకు ఒక ఆయన ఉండేది సంజయ్ గాంధీ అని, ఆయన అన్నాడు పిల్లలు కనొద్దు అని. ఫోర్స్డ్ స్టెరిలైజేషన్ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ మహిళలకు తక్కువ కానీ మగవాళ్ళకు చాలా ఎక్కువ. అది మ్యాక్సిమం దళితులకు, ఇంకా ఎస్టీలకు, పేదోళ్లకు తీసుకుపోయి స్టెరిలైజేషన్ చేసిండ్రు. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ మంచి ఒక అడ్వైస్ ఇస్తే దేశం మంచి కొరకు వాళ్లకు ఇప్పుడు మళ్ళీ ఏం చేయొద్దా, మేము మా సంగతి ఏంది, తినొద్దా పిల్లలు అనొద్దా అనేది కాంగ్రెస్ పార్టీ. అండ్ ఫోర్స్డ్ స్టెరిలైజేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇంతమంది అరే ఒక్కరు కార్లో ఒకరి 4 కలిసి కార్ పూలింగ్ పోమంటే తప్ప. ఇక్కడనే కాదు, వేరే దేశాలు కూడా చేస్తున్నారు.
ఇటువంటి మంచి అడ్వైస్ ఇస్తే వాళ్ళు ఇట్లా తిప్పి చెప్తున్నారు. సో ఇవన్నీ చెప్తున్నారు అంటే ఏదైనా ఇండికేషన్ ఇస్తున్నారా లాక్డౌన్ కోసం? అలాంటిది ఏదైనా మోదీ ఆలోచిస్తున్నారా అనేటువంటి ఒక డౌట్ కూడా వస్తుంది. దీంట్లో లాక్డౌన్ సమస్య ఉండదండి. ఇన్ఫ్యాక్ట్ ప్రొడక్టివిటీ బెల్ట్స్ టైటన్ చేసుకుంటా, అంటే మనము కొంచెం మార్పు తీసుకురావాలి. ఎందుకంటే మనం ఉదాహరణంగా అందరు ధనవంతులైనరు మనం, కానీ ధనం ఎట్లా ఖర్చు పెట్టాలనో మనం నేర్చుకోలేదు. నేను రాగానే కొంచెం ధనం కాగానే ఇంత బంగారం వేసుకుంటా, ఇంత మొగోళ్ళు అవును అవును ఇంత కొలుసులు వేసుకుంటారు, గోల్డ్ మ్యాన్లు అవుతున్నారు కదా ఒక్కొక్కడు. కొందరేమో వెనకట్సంది వేసుకున్నారు, ఒకరిద్దరు వాళ్ళు మంచిగా ఉంటారు. కానీ ఈ నడుమ నేను లీడర్ అంటే ఇక్కడ ఎంత బంగారం, ఇక్కడ ఎంత, ఇక్కడ ఎంత, అది మంచి కనబడతలేదు. అది మన సాంప్రదాయం కూడా కాదు. అయితే మనం ధనం సంపాదించుతున్నాం, కానీ మా తాతగారు అన్నది ధనమేంద్ర ఇవ్వడంటే వాళ్ళు సంపాదించవచ్చు, ఖర్చు ఎట్లా పెడతామో దాంట్లో ఉంటుంది మన కల్చర్. మన కల్చర్ కనబడేది ఎట్లా. మా చెవెలలో మా ఆఫీస్ పక్కకు బాయ్స్ హాస్టల్ ఉంది. అందరూ వచ్చి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి, చదువుకుంటారు. నాదే పక్క ల్యాండ్, నాదే. అది 5 అంతస్తుల బిల్డింగ్. వాళ్ళు బియర్లు ఆర్డర్ చేస్తారు, బిర్యానీలు ఇప్పుడు స్విగ్గీలు అవన్నీ వచ్చినాయి కదా, వచ్చి ఆ బిర్యానీ తింటారు. బిర్యానీ ఆర్డర్ ఇస్తే ఎంత, అది సగం ప్యాకెట్ తిని ప్లాస్టిక్ బ్యాగ్లో ఇట్లు ఇచ్చి వేస్తారు. ఎవరి ఆఫీస్ మీద వేస్తారా అంటే ఎంపీ ఆఫీస్ మీదే మా పక్కోళ్ళు. మళ్ళీ వాళ్ళని తిట్టి పోలీస్ కంప్లైంట్ ఇస్తే అది వేరే తిరుగుంటుంది. పోయి చెప్తాను మంచిది కాదా 10 సార్లు చెప్తాను. ధనము ఇట్లా మనం పారేస్తున్నాము, ధనం ఇట్లా ఇసిరేస్తున్నాము. కొంచెంగా మంచిగా వాడుకుంటే ధనం, అప్పుడు కల్చర్ కనబడుతుంది. చాలా ధనం ఉండోడు ఇట్లా వారేస్తే వాని కల్చరే కింద పడిపోతుంది. తక్కువ ధనం సంపాదించేటోళ్ళు మంచి ఎక్కడ వస్తుందో అక్కడ పెడితే అక్కడ కల్చర్ కనబడుతుంది. అండ్ విదేశాలు ప్లాస్టిక్ బొమ్మలు కొని ఇక్కడ పడేసుడు, ఇట్లా ఈ బొమ్మలైనా కూడా ఈ యూజ్ అండ్ త్రో టైప్ బొమ్మలు ఉంటాయి. అండ్ చాలా మంది కన్జ్యూమబుల్ ప్రోడక్ట్ బట్టలు కొన్నా కూడా, నేను కాలేజ్లో ఉన్నప్పుడు నాకు 3 షర్ట్లు 3 ప్యాంట్లు ఉండేది. నేను అన్నిట్లో ధనవంతుని. ఎంతోమంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి 4 షర్ట్లు 3 టీ షర్ట్లు 2 జీన్స్ 2 ఇది ప్రతి ఒక్కరికి. సరే అదన్నా మంచిగా వేసుకుంటారా అంటే మంచిగా వేసుకోరు. అయితే అవర్ కల్చర్ కొన్ని దిక్కులు మనం ధనవంతులు అవుతాం, కానీ జస్ట్ వేస్ట్ చేయకుండా మంచిగా వాడుకుంటే మనకు మంచిది అండ్ దేశానికి మంచిది. సో